నీ పెయిన్స్ ని అశ్రద్ధ చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుందా? ఎస్. నీ జాయింట్ పెయిన్స్ ని అశ్రద్ధ చేసినట్టయితే బ్యాక్ పెయిన్స్ కూడా వస్తుంది. మన నీ జాయింట్స్ వచ్చి వెయిట్ బేరింగ్ జాయింట్. సో 35-40 years తర్వాత ఈ తొడ బోన్ కి కాలు బోన్ కి మధ్యలో కార్టిలేజ్ మృదులాస్తుంటుంది. మృదులాస్థి ప్లస్ దీన్ని మెనిస్కస్ ఒక సాఫ్ట్ కుషన్ లాగా ఉంటుంది. సో ఎప్పుడైతే వయసు రీత్యా ఈ కార్టిలేజ్ అరగడం మొదలు పెడుతుందో అక్కడ ఫ్రిక్షన్ రావడము, ఆ ఫ్రిక్షన్ వల్ల కొద్దిగా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల పెయిన్ రావడము. సో ఒకసారి మోకాళ్ళ నొప్పులు పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మోకాళ్ళ నొప్పిని అశ్రద్ధ చేసినట్టయితే ఏమవుతుందంటే స్లోగా ఆ మోకాళ్ళ నొప్పిని అవాయిడ్ చేయడానికి మనం నడిచే పద్ధతి, మనము నడిచే యాంగిల్స్ అన్ని మారటము. సో నడిచే పద్ధతి మారటం వల్ల మోకాల్ని అంటే బెండ్ చేసి నడవకుండా దాన్ని డ్రాగ్ చేస్తూ నడుస్తాం. అంటే డ్రాగ్ చేసుకుంటూ అంటే పుల్ చేసుకుంటూ నడుస్తుంటాం. సో అలా పుల్ చేసుకుంటూ అలా డ్రాగ్ చేసుకుంటూ నడిచినప్పుడు ఆ మోకాళ్ళ లోపల యాంగిల్ మారటము, ఆ యాంగిల్స్ మారటం వల్ల డిఫార్మిటీస్ రావడం, అంటే వైరస్ డిఫార్మిటీస్ రావడం కానీ. సో అలా వైరస్ డిఫార్మిటీస్ వచ్చినప్పుడు డిఫార్మిటీ అంతా హిప్ నుంచి స్పైన్ జాయింట్ కి రావడము. ఎప్పుడైతే మోకాళ్ళ అరుగుదల మొదలై దాన్ని నెగ్లెక్ట్ చేసి ప్రాపర్ గా కేర్ తీసుకోకుండా అలానే కంటిన్యూ అవుతున్నప్పుడు స్లోగా అది నడుము నొప్పికి దారితీస్తుంది.